హాయ్ హలో అండ్ వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చెస్ట్ ఫిజిషియన్ శ్రీనివాస్ గారితో ఉన్నాము. హలో అండి, నమస్కారం. నేను డాక్టర్ టి శ్రీనివాస్, పల్మనాలజిస్ట్, శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్, వెంగళరావు నగర్, హైదరాబాద్. సార్, ఇప్పుడు చాలామంది బయట ఫుడ్ తింటూ ఉంటారు. ఇప్పుడు బిర్యానీలు కానీ అవన్నీ ఎలాంటి ఆయిల్ చేస్తారో తెలియదు, బట్ అందరూ తింటూ ఉన్నారు. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు సార్? ఎస్, మీరు ఈ సీజన్లో ముఖ్యంగా చూసినట్టయితే మనం ఫుడ్ కంటామినేషన్స్ డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి. మీరు ఇంట్లో చేసుకున్నంత ఫ్రెష్గా అయితే ఉండదండి. బయట మీరు తీసుకునే ఫుడ్ నిన్న మిగిలిపోయింది కూడా ఈరోజు పెట్టొచ్చు. సో వీలైనంత వరకు మీరు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే మీ హెల్త్ చాలా బాగుంటుంది అండ్ మీరు డాక్టర్ని కలిసే అవసరం కూడా మీకు రాకపోవచ్చు. సో బయట ఫుడ్ నుంచి కంటామినేషన్ ద్వారా సోకే వ్యాధుల్లో హెపటైటిస్ మోర్ కామన్గా ఉంటుందండి. అది మనకు కంటామినేషన్ సోర్స్ వాటర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు. సో వీలైనంత వరకు ఇట్లాంటి సీజన్లో వేడి వేడి అన్నం మీరు ఇంట్లో చేసుకుంది, వేడి వేడి ఆహారం ఏది మీకు ఇష్టమైతే అది చేసుకోవచ్చు. మనం వంట చేసిన తర్వాత అన్నం కానివ్వండి, కూర కానివ్వండి, దాన్ని ప్రాపర్గా కవర్ చేసుకోవడం, వాటిపైన మూతలు పెట్టుకోవడం, ఇది మర్చిపోకుండా చేయాలి. సార్, మొన్న ఈ మధ్య ఒకటి చూసాము. ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ తిని చనిపోయారు. అది ఫ్యామిలీ అంతా హాస్పిటల్ పాలయ్యారు. ఇది ఉదాహరణగా తీసుకోవచ్చా సార్? సార్ డెఫినెట్లీ అండి. సో మటన్ అనే కాదు, ఏ ఫుడ్ అయినా కంటామినేట్ కావచ్చు. మీరు పప్పు వండుకున్న పప్పు కూడా కంటామినేట్ కావచ్చు. సో ఆ కంటామినేషన్కి కారణం ఏంటి? సో వాళ్ళ ఇంట్లో ఎంతోమంది తిన్నారు, బట్ ఓన్లీ ఒకరికే అది ఎక్కువగా తీవ్రతను చూపించింది. సో దట్ ఈజ్ వాట్. సో ప్రతి ఒక్క మనిషిలో డిఫరెంట్ అది ఉంటుంది కాబట్టి ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకంగా రియాక్ట్ అయ్యే అది ఉంటుంది. సో వీలైనంత వరకు బయట నుంచి తెచ్చుకునే ఆహారానికి నో చెప్పండి. సో ఇంట్లో ఉండే ఫుడ్లో వేడివేడిగా చేసుకొని తాజాగా చేసుకున్న ఏ ఫుడ్ అయినా మీరు తినచ్చు. సార్, మీరు ఇప్పుడు వేడివేడిగా తినాలన్నారు కదా సార్. ఇప్పుడు చాలామంది ఫ్రిడ్జ్లో అన్నం పెట్టి మరుసటి రోజు వేడి చేసి తింటూ ఉంటారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అండి, అంటే ఇప్పుడు దానిపైన కూడా ఎన్నో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అన్నంలో గ్లైసిమ్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ ఉంటాయని చెప్తారు. బట్ సో ఫార్ ఇవన్నీ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్. నా మట్టుగా అయితే నేను ఫ్రెష్గా చేయించుకుని ఈ రోజుకి నేను ఇంతే తింటాను అనుకున్నప్పుడు ఆ మోతాదు సరిపడా మోతాదులో చేసుకొని స్టోర్ చేసుకోకుండా, వీలైనంత వరకు స్టోర్ చేసుకోకుండా ఉంటే మంచిది. సార్, ఈ టైంలో మనకి ఇమ్యూనిటీ పెరగాలంటే ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి సార్? ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోవాలి? ఇమ్యూనిటీని పెంచే ఫ్రూట్స్ బోలెడ్ ఉంటాయండి. మనం చూసినట్టయితే మీకు ఒక ఫేమస్ ప్రోవర్బే ఉంది, యాపిల్ ఏ డే విల్ కీప్స్ డాక్టర్ అవే అని చెప్తా ఉంటారు. సో డెఫినెట్గా యాపిల్ ఈజ్ సజెస్టబుల్. అండ్ వాటితో పాటు మిశ్రమాలు, అంటే ఏ బాస్కెట్ ఆఫ్ ఫ్రూట్స్ అనుకుంటాం, ఒక డిఫరెంట్ ఫ్రూట్స్, ఒక్కొక్క ఫ్రూట్లో ఒక్కొక్క వైటమిన్ కానివ్వండి, ఒక దాని గుణాలు కానివ్వండి సెపరేట్గా ఉంటాయి. సో ప్రతి మీల్లో మీరు చేసే భోజనంలో, అది టిఫిన్ కానివ్వండి, లేదా మధ్యాహ్నం భోజనం కానివ్వండి, లేదా మీరు రాత్రి చేసే భోజనం కానివ్వండి, ఒక ఫ్రూట్, ఒక వేరే రకమైన ఫ్రూట్. సో మార్నింగ్ మీరు ఒక బనానా తిన్నారనుకోండి, మధ్యాహ్నం యాపిల్, సాయంత్రం అయితే సంత్రా. సో అలాగా ఒక 3 డిఫరెంట్ ఫ్రూట్స్, 4 డిఫరెంట్ ఫ్రూట్స్, మీకు ఇష్టమైన ఫ్రూట్స్ తినవచ్చు. సార్, ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్లో విష జ్వరాలు ఎందుకు వస్తూ ఉంటాయి సార్? సో ఈ విష జ్వరాల కారణం మనము వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతలో ఎప్పుడైతే మనం అశ్రద్ధ చేస్తామో ఈ వ్యాధుల బారిన పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో పర్సనల్ హైజీన్, అడిక్వేట్ ఫుడ్ అండ్ ప్రాపర్ హైడ్రేషన్, ఈ మూడే దానికి నారాయణ మంత్రం అండి. సార్, ఈ కరోనా కూడా ఈ టైంలోనే ఎక్కువ వ్యాపిస్తూ ఉంటుంది కదా సార్? సో ఈ కరోనా కూడా సీజనల్ వైరస్ అండి. అండ్ బట్ ఏ స్ట్రెయిన్ ప్రమాదకరం అనేది అది ఇంకా మొదలు దశలోనే ఉంది. బట్ స్టిల్ ఇట్ రిక్వైర్స్ మచ్ రీసెర్చ్. బట్ ఇప్పుడు కోవిడ్ని చెప్పి మనం ప్రజలను భయాందోళనకు గురి చేయడం మంచిది కాదు. సార్, ఈ సీజనల్ వ్యాధులకి ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోవాలి సార్? మనం చూసినట్టయితే టైఫాయిడ్కి టైఫీబార్ వ్యాక్సిన్ భారత్ బయోటెక్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారండి. అండ్ రొటీన్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో 3 నెలల నుంచి పిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు. అండ్ అడల్ట్స్కి కూడా ఈ వ్యాక్సిన్ ఇచ్చుకోవచ్చండి. సో ఈ వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్న వారు ముందుగా దగ్గర ఉన్నటువంటి ఒక రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ని కలిసి దానిపై అవగాహన పెంచుకోవడం మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ శ్రవణ హెల్త్ టిప్స్ ఛానల్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో. థ్యాంక్ యూ.